హాయ్ గాయ్స్. హాయ్. పెళ్లివారు మండి సీజన్ 3 ని బాగా ఆదరించినందుకు థాంక్యూ సో మచ్. చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా చేస్తున్నారు, సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. అదే ఏ ఎందుకని? చెయ్యండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు కొంచెం బూస్ట్ ఉంటుంది కదా. అదేదో 1 మిలియన్ కంప్లీట్ అయిపోతే ఇంకో మంచి సిరీస్ తో వద్దాం అనుకుంటున్నాం. సో దయచేసి నచ్చితే, ఛానల్ నచ్చితే, మా పర్ఫార్మెన్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. They were in high school when they met, and things got kinda awkward. With sparks in the air, he would stare at her in class, and she would try to act cool, but it was obvious, like, ooh, they would be together, ooh. ఏంటి నిద్ర పట్టట్లేదా? అలాంటిదే. నన్నేమైనా కథ చెప్పమంటావా? నిద్ర వస్తుంది. కవల పిల్లలు కనాల్సిన టైంలో కథలు చెప్తాను అంటున్నావు. అసలు మా అమ్మ మనందరినీ వదిలేసి ఎందుకు ఊరిల్లేదు తెలుసా? పని ఉంది కాబట్టి కాదు, మనందరికీ కొంచెం పర్సనల్ స్పేస్ ఇద్దామని. ఏదైనా సరే ముహూర్తం ఉన్నప్పుడే ఫస్ట్ నైట్. విరాజిత, ఇప్పుడు మనిద్దరం తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు. నేనేమైనా చేస్తే నువ్వు అరిచి గీ పెట్టినా పక్కింటోళ్ళు రారు. ఇప్పుడు నాకు ఛాన్స్ తీసుకునే స్కోప్ ఉంది తెలుసా? అందుకే నా కళ్ళు మండుతున్నాయి, నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు. రాయిస్తా ఏంటి, చంద్రముఖి గది నుంచి రజనీకాంత్ బయటకు వచ్చినట్టు కళ్ళు వెలిగిపోతున్నాయి. ఐఎమ్ అన్ అచీవర్. ఎస్, నేను ఒక అచీవర్ని. అది ఎలాగా? నాకు ఇప్పుడు వంటగదిలో ఏ సామాన్లు ఎక్కడున్నాయో తెలిసిపోయింది. కావాలంటే అడుగు. అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో 6వ ద్వారం తెరిచినట్టు అంత ఎక్సైట్మెంట్ ఎందుకులే, బోడు ఉప్పు పప్పు కోసం. వంట చేయడం ఆడవాళ్ళకి వెనతో పెట్టిన విద్య ప్రసాద్. మరి అలా అయితే హోటల్స్ లో చెఫ్స్ అందరూ మగాళ్ళే ఎందుకుంటారు? అంటే అమ్మాయిలు ఎక్కువసేపు కిచెన్ లో ఉండకూడదు, హీట్ కి మా స్కిన్ పాడైపోతుంది, అందుకు. సర్లే, హెల్ప్ చేయనా? నో, టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది బ్రాత్. అబ్బో, ఏమడుతున్నావేంటి? హల్వా. హల్వా? హల్వా. మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు? వెజిటబుల్ హల్వా. మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు? గార్నిష్ కోసం. విరాజిత, ఇది వంటగది, నువ్వు కెమిస్ట్రీ ల్యాబ్ అనుకుంటున్నావేమో పొరపాటున. అంత వెటకారం అవసరం లేదు. ఇందాకలే చాక్లెట్ బజ్జీ చేసా, పక్కింటి ఆవిడ వచ్చి లొట్టలు వేసుకుంటూ తినింది తెలుసా? ఇందాక అపార్ట్మెంట్ లో అంబులెన్స్ వచ్చింది, పక్కింటి ఆవిడకి పురుటి నొప్పులు వచ్చాయని కాదా, బజ్జీ నొప్పులా? విరాజిత, నీ టాలెంట్ మన ఇంటి వరకే ఉంచు. పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి ఫుడ్ సప్లై చేయక ఆవిడకి బెడ్ ఆటం తిరిగిందంటే ఆ పాప మనకు చుట్టుకుంటది. ఏం కాదు, నాకు చాలా పెద్ద గోల్స్ ఉన్నాయి ప్రసాద్. నేను ఫుడ్ వ్లాగ్స్ చేయాలి, కొత్త రెసిపీస్ ట్రై చేయాలి, అండ్ మాస్టర్ షెఫ్కి వెళ్ళి షీల్డ్ కూడా తీసుకోవాలి. నేను అపార్ట్మెంట్ వాళ్ళందరినీ పిలిచి భోజనాలు పెడదాం అనుకుంటున్నాను ప్రసాద్. అప్పుడు అందరి సవాల్ని మాయం చేయలేక నేను చావాలి. అపార్ట్మెంట్ ఖాళీ అయిపోతే నువ్వు నేను బాల్కనీలో దయ్యాలా వేలాడాలి. అయినా నువ్వేనా పేదరాజు పెద్దం అనుకుంటున్నావా అందరికి పిలిచి భోజనం పెట్టడానికి? అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు గొప్పతనం ఒప్పుకోవడానికి గొప్ప మనసు ఉండాలి. నీ వంటలు తినాలంటే నాకు ఇమ్యూనిటీ పవర్ ఉండాలి. ప్రసాద్ ఆగు. ఏంటి? ఇమ్యూనిటీ బూస్టర్.
ఏమైందిరా? ఎలా ఉంది? రకరకాలుగా ఉంది. అలా ఉండాలనే హల్వాలో ఇంగు వేసా. ఏంటి ఇది కాల్ చేస్తోంది? హే హాయ్. ఏంటేవి రజిత, ఏం చేస్తున్నావేంటి? ఇప్పుడే ఒక స్పెషల్ రెసిపీ ట్రై చేసా. ప్రసాద్కి చాలా బాగా నచ్చింది. అబ్బా సూపరే, నువ్వు వంటలు కూడా నేర్చుకుంటున్నావు బాగా. మరి నేను రెసిపీ స్టార్ట్ చేసే త్వరగా ఫుడ్ వ్లాగ్ ఛానల్ పెట్టాలి కదా, ఇంకా పెద్ద మాస్టర్ షెఫ్ అవ్వాలనుకుంటున్నా. అబ్బో సరే గానీ ఏంటి కాల్ చేసావు? నీకేం తల్లి, నువ్వు చాలా హ్యాపీగా, నా లైఫ్ చాలా బోరింగ్ అవుతుంది రోజు రోజుకి. పైగా ఇంకా వర్క్ ఒకటి, దానివల్ల నాకు పీస్ లేకుండా పోయింది. చలో నాకు అర్థమైంది. ఓ పంచే, వెంటనే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకో. ఏంటి ఫ్రెండ్ యాపా? ఏంటి దాంట్లో స్పెషల్? ఫ్రెండ్ యాప్ అనేది ఒక చాలా పాపులర్ యాపే. దీన్ని బోర్డమ్ని కిల్ చేయడానికి యూస్ చేయొచ్చు అండ్ కొత్త పరిచయాలు కూడా చేసుకోవచ్చు. వెల్, యూ హ్యావ్ ఫుల్ టు బిందాస్ ఇన్ దిస్ యాప్. వావ్, ఇంట్రెస్టింగ్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మేల్ యూజర్స్ వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు, దాన్ని రియల్ మనీలా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సూపరే, బట్ ఫీమేల్ వాళ్ళకి యాప్ సేఫేనా? ఫుల్ సేఫే. దీంట్లో సేఫ్టీ ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్, ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ ద యూజర్ కానీ, స్క్రీన్ షాట్ కానీ సెండ్ చేయదు. ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది తెలుసా. పర్ఫెక్ట్ ఫీమేల్ యాప్ ఇన్ 2 తెలుగు స్టేట్స్. సూపరే, నేను కూడా ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటా. బట్ దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఇచ్చిన లింక్ తో నువ్వు యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, డన్. ఓకే బాయ్. ఓకే బాయ్. ముండి నాకు ఇంట్రెస్ట్ లేదు. నిన్న మొన్న కూడా ఇదే చెప్పావు. రేపు కూడా ఇదే చెప్తా. ఏమైందిరా నీకు? నిజం మాలూమువా? ఏంటా నిజం? నీ మనసుకి తెలుసు. మర్చిపోయిన గుర్తు చేయొచ్చు కదా. మర్చిపోవడానికి అదేం చిన్న విషయం కాదు. ఈ మధ్యన పెద్ద పెద్ద విషయాలే గుర్తుండట్లేదు. అది నువ్వు చేసిన పాపాలు. నేను పాపాత్మనని తెలిసేగా పెళ్లి చేసుకున్నావు. నువ్వు మంచివి కాదు, మృగానివి. ముండి, నేను యానిమల్ లవర్నే గాని యానిమల్ని కాదు. నా లైఫ్ నాశనం అయింది. నాకు మాత్రం నంది అవార్డు వచ్చిందా? నాంచుకున్న విషయం చెప్పు. ఆ పాపం నా నోటితో చెప్పను. ఏమైంది? మీరు అనుకుందే అయింది. సినిమా మొత్తం చూసి టైటిల్ ఏంటా అని గూగుల్లో వెతుక్కున్నట్టుంది. ఏమైందే? శృతి, డోంట్ టాక్ టు మీ. ఓకే, ఐ డోంట్ టాక్ టు యూ, బట్ ఐ వాంట్ రొమాన్స్. నాట్ ఇంట్రెస్టెడ్. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? విసిగించామంటే గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. నేనెందుకు గ్యాస్ లీక్ చేస్తాను? నీ ఫస్ట్ పిల్లంని అలాగే చంపేస్తాయి. నేనెందుకు చంపుతాను శృతి? ఏమో, ఇన్సూరెన్స్ డబ్బుల కోసం క్యా క్యా కర్తే కిస్కో మాలూం. నేను డబ్బుల కోసం గడ్డి తినే మనిషిని కాదు. నేను అదే చెప్పాను, మంచివి కాదు. సడన్ గా ఈ అనుమానం జబ్బేంటే? ఇందాకటి నుండి నేను చంపలేదు అంటున్నావు, కానీ నేనే నీ ఫస్ట్ వైఫ్ అని చెప్పట్లేదు. అయితే నీకు ముందు పెళ్లి అయినట్టే. ఏ సచ్చే? అక్కడి నుంచి లింక్ అక్కడికి లాగేవే. మూవీ రూల్స్ లో సినిమా డౌన్లోడ్ చేయడానికి కూడా ఇన్ని లింకులు ఉండవు. నువ్వు పెట్టుకునే లింక్ తో కంపేర్ చేస్తే చాలా తక్కువే. యు చీటెడ్ ఆన్ మీ. నహీ నహీ కోయి నహీ కోయి హై. ఏమైందే? ఇలాంటి టెన్షన్తో ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలా? ఈయనేం చేస్తున్నాడు? గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. మార్నింగ్ సార్. ఏం డల్గా ఉన్నారు? ఏమైంది? అనుకున్నదే అయింది. మీ అందరికి ఏ వైరస్ పట్టిందండి? ఎవడ తినక పాయింట్కి రాడా? ఏం చెప్పమంటారు సార్, మా అమ్మ ఊరెళ్ళింది, విరాజిత కిచెన్లోకి వెళ్ళింది. ఈశ్వరుడు చేతులు ఇచ్చాడు కదా దొరికినవన్నీ స్టవ్ మీద పెట్టి హల్వా తిన్నాక నాకు ప్లేట్లెట్స్ పడిపోయాయి సార్. బొప్పాయి తినండి, పెరుగుతాయి. కష్టం సార్. ఇందాకే బంగాళదుంప ఉడకబెట్టి తర్వాత ఎండలో పెట్టి బిస్కెట్స్ చేస్తాను. ఓహో, మొత్తానికి విరాజిత గారు కూడా కిచెన్ నుంచే దాడి చేయడం మొదలెట్టారనమాట. అసలు కాపురం అంటే బస్ జర్నీలో జర్నీ సినిమా చూడడం లాంటిదండి. ఆడ ఆపినప్పుడు మనకి రాదు, మనకు వచ్చినప్పుడు ఆడ ఆపడం. నాకు అర్థం కాలేదు సార్. 2 రోజుల నుంచి నా పరిస్థితి కూడా అలాగే ఉంది సార్. డెలివరీస్ కి ఇంటిగ్రేషన్స్ కి మధ్యలో ఆగిపోతున్నాను. మీరు చాలా బెటర్ అండి. నేను ఇంకా బేసిక్సే సైన్ థియేటర్ కాస్టర్ దగ్గర అయిపోయాను. సర్లేండి, ఆఫీస్కి వస్తున్నారా? ఏ ఉపయోగం సార్, సముద్రం నుంచి ఈత కొట్టుకుంటూ వచ్చి అడారికి చేరుకున్నట్టుంది. ఆ వంట కన్నా ఆఫీసులో గంట బెటర్ అని నా ఫీలింగ్. నిజమే సార్, కనీసం యూట్యూబ్లో వీడియోలైనా చూసుకోవచ్చు. ప్రసాద్, బంగాళదుంప బిస్కెట్స్ ఆల్మోస్ట్ రెడీ. నీకు షుగర్ వేసిన బిస్కెట్స్ ఇష్టమా, బెల్లం వేసిన బిస్కెట్స్ ఇష్టమా? విరాజిత, గోతులో కప్పెట్టేసే ముందు శవం లేచి నా ఒంటికి బంకమన్న పడదు అంటే ఒప్పుకుంటారా?
ఇక్కడ దాకా తీసుకురావడమే ఎక్కువ అంటారు. నాకు ఆప్షన్స్ ఇస్తున్నావా? నీకు ఆఫీస్ వర్క్ రాదు. నేను ఎప్పుడైనా హేళన చేశానా? జేసీ మీద అరుస్తావు, సెటైర్ లేస్తున్నావు. ఆఫీస్ విషయాలు ఇంట్లో మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పాను విరాజిత నీకు. ఏ నువ్వు ఆఫీస్ వాళ్ళతో ఫోన్లు మాట్లాడట్లేదా? వద్దు, మాటకి మాట పెరుగుతుంది. ప్లీజ్ ఈ టాపిక్ ఎక్కడితో ఆపే. మనుషుల్ని అర్థం చేసుకోవడం నేర్చుకో ప్రసాద్. నీకోసమే కదా నాకు తెలిసినట్టుగా వంటలు చేస్తున్నాను. కుదిరితే కాంప్లిమెంట్ ఇవ్వు, లేదా తినడం మానే, అంతేగాని నన్ను కమెంట్ చేయకు. శృతి వంట చేస్తే రెడ్డి గారు కూడా ఇలాగే కమెంట్ చేస్తున్నారా? కంపేర్ చేయకు. ఇది మన మధ్య డిస్కషన్, మన గురించి మాట్లాడు, వేరే వాళ్ళతో కంపేర్ చేయక. నా మీద అరుస్తున్నావేంటి ప్రసాద్? ఏం లేదు విరాజిత, కాసేపు వదిలే. అసలు సడన్ గా ఎందుకు ట్రిగర్ అవుతున్నావు? ఇప్పుడప్పుడే మాట్లాడేలా లేదు ఈయనొకడు. ఏమైంది? ఇద్దరు మొహాలు మార్చుకుని కూర్చున్నారు. అనవసరంగా విరాజిత మీద అరిచేశాను, పాపం ఫీల్ అయినట్టుంది. మీ ఫ్రస్ట్రేషన్ కారణం తెలుసు కాబట్టి కామ్గా ఉంది, లేకపోతే గోడకి మేకలా దగ్గొట్టేసేది. మరే లాక్కోలేక బిక్కోలేక సావాలి. రెడ్డి గారు, ఈడేంటి కొలతేలేసాడు? అఘోరాలతో తిరిగి ఘోరంగా తయారయ్యాడు. అక్షయ్ అక్షయ్ భయపడకండి, ఇది శుత్రపూజ కాదు, శివపూజ. లయం చేసేవాడే నయం చేయగలడు. పోన్లేండి, ఎన్నాళ్ళకి భక్తి మార్గం పట్టాడు. పట్టేవాడెవడో పట్టించుకునేవాడెవడో అంతా ఆయన లీల. ఏంటి సార్ ఇది? వాడిది వైరాగ్యం, మంద దౌర్భాగ్యం. రెడ్డి గారికి ఏమైంది? దుఃఖముక్కలా బానే ఉన్నారు కదా. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్దండి. దూరంగా వెళ్ళి చించుకోండి. శ్వేత, కష్టాలు చెప్పే ముందు ఇండెక్స్ అది. ఈ వయసులో కష్టాలు కాళ్ళ నొప్పులు కాకపోతే గోవా ట్రిప్లు బాటమ్స్ అప్లు ఉంటాయా? రిటర్న్ వెళ్ళేటప్పుడు దీన్ని పాన్ షాప్ దగ్గర అమ్మేద్దామండి, 4 సిగరెట్లు ఎక్కువిస్తాడు. గోల భరించలే గొంతు పీసు చంపేస్తాడు. నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యి రెడ్డి గారు కష్టాలు చెప్పడం మర్చిపోయారు. ఏం చెప్పమంటారండి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడద్ది. ఇది ఆల్రెడీ చెప్పారండి. మా ముందు కొత్తగా అనుమానం జాబ్ స్టార్ట్ అయిందండి. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, నా మొదటి భార్యని గ్యాస్ లీక్ చేసి చంపేశానని అనుకుంటుంది. శృతిజీ, గ్యాస్ లీక్ చేసి చంపేసేంత దుర్మార్గుడు కాదు మన రెడ్డిజీ. చూసారా, మీరు కూడా హిస్ నాట్ బ్యాడ్ గా అంటున్నా, కానీ ఫస్ట్ వైఫ్ లేదని చెప్పట్లేదు. నేనంత ఆలోచించలేదు కదా, సేమ్ నేను ఎలాగా ఆన్సర్ చేశాను. అప్పుడే స్టార్ట్ అయింది ప్రాబ్లం. అదో ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ మీకు ఇంతకు ముందే అద్వికతోనే శుభ్రతోనే ఎవరు ఉందని తెలిసింది అనుకోండి, ఢిల్లీ తగలడిపోద్ది. అంటే ప్రసాద్ గారు, మంటలు ఆర్పాలంటే నీళ్లు పోయాలండి, పెట్రోల్ కాదు. సమయానికి నీళ్ళు దొరకలేదండి. ఇచ్చట మూత్రం పోయిరాదంటే పర్యావరణం పాడైపోకూడదనండి, గోడ తెరిచిపోయి కూలిపోద్దని కాదు. అసలే మండిపోయి ఉంటే నీళ్లు దొరకలేదని సెటర్లు ఒకటి. రెడ్డి గారు, ఇప్పుడు ఏమంత పని అయిందని? ప్రతిరోజు ఇలా అనుమానంతో గొడవలు పడుతుంటే వయసు రూపే ముసలా అయిపోతామండి. పోన్లేండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్కే వాల్యూ ఎక్కువ. ఏది ఫ్రెష్ ఫ్రూట్, ఏది డ్రై ఫ్రూట్ కొనుక్కునే ముందు చూడరా, ఎంత రీల్ చూడుతున్నావు. प्रसाद जी आप अच्छे लड़के हो। बहुत शुक्रिया जी। ఈ అచ్చా లడ్కానే లగడీ కపూర్లో లత్కోరేసాలేసాడు. సాక్ష్యాలు లేకుండా ఏది విరాజిత నమ్మదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఆయన ఆజ్ఞ జరిగితే నమ్మక తప్పదు. వీడి తత్వం చెప్తున్నట్టు లేదు, నాకు వార్నింగ్ ఇస్తున్నట్టుంది. రెడ్డి గారు, ఆ సౌండ్ ఏంటండి? సముద్రం ఉపరితలం నుంచి బ్లూ వేల్ బయటకు వచ్చి ఊపిరి వదిలినట్టు. జేసీ ఏడుస్తున్నాడు. అప్పుడు క్యాబిన్ నుంచి సౌండ్ రావాలి కానీ బయట నుంచి వస్తుంది ఏంటి? బయటికి తెలియకూడదని బాత్రూంలో కూర్చుని ఏడుస్తున్నాడు. కొంతమంది అంతేలేండి, బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు, కొంతమంది పక్కోడ మీద పడి ఏడుస్తారు.
రెడ్డి గారు, ఈ మధ్య మనలో ఐకమత్యం దెబ్బతింది, గమనించారా? ఫ్రస్ట్రేషన్ సార్. సొల్యూషన్ ఏమంటారు? ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం. అంటే మీకు అర్థమైంది, ఓవర్ యాక్షన్ చేయకండి. రెడ్డి గారు, మీకు వర్క్ చేయమంటే ఇక్కడ కూర్చొని కష్టసుఖాలు చెప్పుకుంటారేంటండి? మన మధ్య నున్న ప్రాజెక్ట్ ఫినిష్ అయితేనే కంపెనీ రన్ అయ్యేది. బాగానే వర్క్ చేస్తున్నాం కదా చేసి. బాగానే వర్క్ చేస్తున్నారా? మీ అందరి మధ్య కోఆర్డినేషన్ ఉందా? ప్రాజెక్ట్ టెస్టింగ్కి వెళ్ళిందా ఇప్పటి వరకు? దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? జేసీ హమ్ క్యా కరే? అందుకే ఒక అమ్మాయిని మీ టీం లీడర్ కింద అసైన్ చేస్తున్నాను. అమ్మాయా? ఇందాక బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం అంటే ఇదేనా? స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కుల కేల కల్గెను అతులిత మాధురీ మహిమ తెలిసెన్ భువనైక మోహనోదిత సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటంచుమీ వీళ్ళకేమైంది? इसका मीनिंग क्या है? outside food. రెడీ టు డెలివర్. సో గైస్, వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఉన్న లింక్ నుంచి మీరు ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ప్లే స్టోర్ కి వెళ్ళి డైరెక్ట్ గా ఫ్రెండ్ అని టైప్ చేసి అక్కడ నుంచి కూడా ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. హరీ అప్.